హాయ్ అందరికీ. నా పేరు గౌతమ్. సో నేను ఇండియా నుంచి యూకేకి వచ్చాను, లండన్ మాస్టర్స్ చేయడానికి. అండ్ మెనీ పీపుల్ ఆర్ సేయింగ్ దట్స్ ద వర్స్ట్ డిసిషన్ ఐ మేడ్ ఆఫ్టర్ కమింగ్ హియర్. చాలామందికి చెప్పాను ఇట్లా టీసీఎస్లో జాబ్ చేస్తుండే. సో నేను యాక్చువల్లీ బీటెక్ అయిపోయాక 2 years టీసీఎస్లో జాబ్ చేశాను అనమాట. సో ఐ యూస్ టు గెట్ ప్రిటీ మచ్ అరౌండ్ 60 to 70K per month. సో ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చాక తిడుతున్నారు, ఇంకా చెప్పడం కూడా కాదు, 60,000 వదిలేసుకొని ఎందుకు ఇక్కడికి వచ్చావు అని. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. సో నేను రావడానికి మెయిన్ రీజన్స్ కొన్ని ఉన్నాయి. సో నేను ఎంబీఏ చేద్దాం అనుకున్నాను, ఇండియాలో ట్రై చేశాను, ఐఎమ్స్లో క్రాక్ చేయలేకపోయాను. ఆబ్వియస్లీ జాబ్ చూసుకోవాలా, క్రయంగా చదవాలా, క్యాట్ రాయాలా, ఇవన్నీ మన వల్ల అవ్వలేదు. సో బెటర్ ఆప్షన్స్ కోసం చూసాను. యూఎస్ ట్రై చేశాను, యూకే ట్రై చేశాను. యూఎస్లో అయితే అప్రాక్సిమేట్లీ 40 lakhs మనకి జస్ట్ ఒక కాలేజ్ ఫీజ్కే 40 lakhs దాకా ఖర్చు అవుతుంది. లివింగ్ ఎక్స్పెన్సెస్ మళ్ళీ ఇంకో 40 అవుతుంది. అది అప్రాక్సిమేట్లీ 90 to 1 crore అవుతుంది. అంత డబ్బులు మనం పెట్టలేము. అంత లోన్ తీసుకుంటే జీవితాంతం లోన్ కట్టడమే సరిపోతుంది. సో ఏం చేద్దామని కన్సల్టెన్సీస్తో వీళ్ళతో మాట్లాడితే మనకు తెలిసింది ఏంటంటే యూకేలో అప్రాక్సిమేట్లీ 20 lakhs లోపల కాలేజ్ ఫీ అయిపోతుంది ఎంఎస్సికి, ఐ మీన్ మేనేజ్మెంట్, ఏ కోర్స్ అయినా మేనేజ్మెంట్ కోర్స్కి. అండ్ కమింగ్ టు మై ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైందంటే నేను టీసీఎస్లో మనకి సబాటికల్ లీవ్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుందన్నమాట. దోసుకును నేను 2 years మినిమం సర్వ్ చేసి ఉండాలి టీసీఎస్లో. దెన్ యూ కెన్ ఆప్ట్ ఫర్ సబాటికల్ లీవ్. ఎట్లంటే మనకి నాన్ పేయబుల్ లీవ్ అనమాట. నువ్వు ఎన్ని సంవత్సరాలు చదువుకుంటావో వెళ్ళి చదువుకున్న తర్వాత నీకు రిటర్న్ రావాలనిపిస్తే వచ్చేసి యూ విల్ హ్యావ్ యువర్ జాబ్. సో ఐ థాట్ లైక్ ఐ హ్యావ్ ఎ బ్యాకప్ ప్లాన్. అగర్ ఇక్కడ ఏమీ పని చేయలేదు అనుకోండి, వాపస్ రిటర్న్ వెళ్ళిపోయి టీచర్స్లో జాయిన్ అయిపోతాను. ఇప్పుడు ఉండే శాలరీ కంటే ఎక్కువ పెంచుతారని నేను అనుకోవట్లేదు. మేబీ ఒక 10,000 ఎక్స్ట్రా పెంచుతారేమో. సో ఇట్స్ ఫైన్. సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ కదా. ఒకవేళ ఇక్కడ వచ్చి అన్నీ ఆగమైనా సరే రిటర్న్ వెళ్ళి మనం ఏదో ఒకటి చేసుకోవచ్చు. సో అది అనుకున్నాను అనమాట. ఫస్ట్ డే రూమ్లో బ్రో ఉన్నాడు. బ్రోతో పాటు బయటికి వెళ్ళాము. లండన్ చూపించాడు, చాలా చూపించాడు. ఫస్ట్ నేను ఉండే ప్లేస్ వచ్చేసి ఎగమ్ అనమాట. సో బ్రో వచ్చేసి ఎగమ్ ప్లేస్ పేరు గుర్తులేదు, ఎగమ్ దగ్గర లేదు, సిటీ సెంటర్ అంట. అక్కడ పార్ట్ టైం చేస్తున్నారు. సో కాల్ చేశాడు, ఎట్లా బ్రో నైట్ ఏంటి ప్లాన్ అన్నాడు. ప్లాన్ ఏముంది బ్రో, పిచ్చ ఖాళీగా ఉన్నాను, ఇక్కడ తీసుకెళ్దామంటే చెప్పేద్దాము అన్నాను. నేను తీసిన వీడియోస్ అన్నీ డిస్ప్లే చేస్తాను, నరేట్ చేయడానికి ట్రై చేస్తాను వీడియో మధ్యలో. వెళ్ళాను. ఇక్కడ నుంచి ఎగమ్ నుంచి బ్రో చెప్పిన దగ్గరికి వెళ్ళడానికి ఫస్ట్ ఒక బస్ స్టాప్కి వెళ్ళాను. బస్ స్టాప్కి ఆల్మోస్ట్ 15 minutes వాక్. అక్కడ బస్ స్టాప్ వెళ్ళి బస్ పట్టుకున్నాను. 4:46 బస్ నెంబర్. ఆ బస్సులో సిటీ సెంటర్కి వెళ్ళాను. సిటీ సెంటర్లో మాల్కి ముందర ట్రాన్స్ఫార్మర్స్ అన్ని కార్లు పెట్టేది ఎగ్జిబిషన్లో పెట్టారు. సో అక్కడ కొన్ని వీడియోలు తీశాను. సారీ. అండ్ దెన్ బ్రోతో పాటు ట్రైన్ ఎక్కి లండన్ వెళ్ళాము. This is Clapham Junction. This train is for London Water. చూడు యూకే అందాలు చూడు, యూకే పిల్లలు చూడు ఎట్లా బాగానే ఉన్నారు, తొందరగా సెట్ అవుతారు. ఒక్కరు ఏం కర్మ, 2-3 సెట్ అవుతారు. వద్దులే దేవుడా.
అందుకనే మంచి మంచి గ్రూప్లో పడితే మీ క్లాస్లో కొంచెం అందమైన అమ్మాయిలు వస్తే ఇంకేమన్నా కాన్సెప్ట్ మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. లండన్లో యాక్చువల్లీ బ్రోకి ఏంటంటే ఒక కెసినోలో మెంబర్షిప్ ఉందన్నమాట ఈ రూమ్లో ఉండే బ్రోకి. సో ఆ కెసినోలో ఎస్టర్డే నిన్న వచ్చేసి సమ్ మూన్ ఫెస్టివల్ అంట సమ్ చైనీస్ పీపుల్ని. ఏమైందంటే వాళ్ళు బఫే పెట్టారు, అన్నీ పెట్టారని చెప్పేసి మెయిల్ పెట్టారు. సో ఇట్లా బఫే ఉంది, లక్కీ డిప్ ఉంది, రిజిస్టర్ అయిన మెంబర్స్కి రావాలి అని. సో బ్రో ఉండి సరే వెళ్దాము బఫే ఉంది అని, నేను కూడా కొత్తగా వచ్చాను కదా కొంచెం చూపిద్దాం అనుకున్నాడు. వెళ్ళాము, బాగుండే కెసినో, చాలా బాగుండే. వెళ్ళాము, ఫ్రీ ఫుడ్ ఉంది, తిన్నాము. ఇంకా బ్రోకి వస్తే కెసినో ఆడాడు, ఒక 10 పౌండ్లు పోగొట్టుకున్నాడు. అలా లక్కీ డిప్లో వెయిట్ చేసాం వస్తుందేమో అని. సో లక్కీ డిప్ వచ్చేసి ఇది 10,000 పౌండ్స్ అనమాట. 10,000 పౌండ్స్ని 10 లక్కీ డిప్స్ తీస్తారు. సో 10 మెంబర్స్ని 10,000 పౌండ్స్ షేర్ చేసుకుంటారు అనమాట. ఫీల్ వస్తుందా? లండన్